దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకో. ఈ దినపు వాగ్దానం, యెహోవా నీకు సమృద్ధి మేలు కలుగజేయును. ద్వితీయోపదేశకాండం 28:11 ఈ మాట రాయమంది. ఏమంటే నీకు సమృద్ధి మేలు కలుగజేస్తాడు. ఎందుకని కలుగజేస్తాడంటే ఆ మొదట మనం ఎందుకు ఇస్తాడు దేవుడు మనకు? నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా వినుడు, నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎట్లా నీ దేవుడిని యెహోవా భూమి మీద సమస్త జనుల నిన్ను హెచ్చించును. ఆయన ఆజ్ఞను మనం అనుసరించాలి. మాట శ్రద్ధగా వినాలి. అదేంటండి, అప్పుడు నీ దేవుడిని భూమి మీద సమస్యను నేను నిత్యం చేస్తాడు. అప్పుడు భూమి మీద నీకు సమృద్ధి, యెహోవా నీకు సమృద్ధి మేలు కలగాలి. ఈ శ్రద్ధ వినట, దేవుని మాట శ్రద్ధ వహించాలి, ఆయన ఆజ్ఞ అంగీకరించాలి. అప్పుడు సమస్త జనులకు దేవుడిని నిత్యం చేస్తాడు. ఈ భూమి మీద నీకు సమృద్ధిగాను మేలు కలగజేస్తాడని ఈ యొక్క ద్వితీయోపదేశకాండం 8 మొదటి వచనం చివరి వచనం ఎన్నో ఆశీర్వాదాలు, 12 వచనాలు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ముందు యెహోవా మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించాలి. అప్పుడు భూమి మీద సమస్యను నిత్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతావో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ గైకొంటావో, నీ కుటుంబంలో సంతోషం వస్తుంది, నీ గృహంలో సమృద్ధి ఉంటుంది, నీ చేతి పనులు దీవెనకరంగా ఉంటుంది, నువ్వు బయటికి వెళ్ళొచ్చినప్పుడు లోపల దీవెనకరంగా ఉంటావని వాక్యం బోధిస్తుంది. కాబట్టి వినుతున్న సహోదర, ఈ దినాన్ని మరి నువ్వు వించిన ఈ వాగ్దానం బట్టి నువ్వు శ్రద్ధగా వినేట నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ దీవించబడతావు, ఆశ్రయించబడతావు. నీ లోగిటి భార్య దీవించబడతా ఉంటే నీ సంతానం ఆశ్రయించబడిందని వాగ్దానంలో ఎన్ని వాగ్దానాలు నీకే అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఇది నీకు సమృద్ధి మేలు కలగాలంటే ప్రభు చిత్తం నెరవేర్చాలి, ప్రభుకి ఇష్టం వచ్చి నడవాలి. ప్రభు ఆజ్ఞ అనుసరించి నడిచినప్పుడు నీకు సమృద్ధి మేలు దేవతని కలగజేయను గాక. అంతే శ్రద్ధగా ఎవరైతే ఉంటారో, ఆయన భయభక్తులు ఎవరు ఉంటారో వాళ్ళకి నిశ్చయంగా మెండైన దీవుళ్ళు, మెండైన ఆశీర్వాదం పొందుకునే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఈ 28 అధ్యాయం అంతా నువ్వు చదివితే ఎన్నో దీవుల్లో ఆ దీవుల్లో ఆశ మీరు అందరూ పొందుకోవాలంటే పొందుకునే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఇదనం దేవునికి సమృద్ధి మేలు కలగజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. సర్వాధికారి అయిన యేసు ప్రభువా, పరిశుద్ధుడా, కృప గలవాడ, కనికరపుండా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకో నాయన ఈ దినమంతా నీ రెక్కల చాటుని భద్రపరచండి, కాచి కాపాడని దీవించండి. మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించు. మా యజమానుల ద్వారా, తోడు పనివారి ద్వారా ఏకీడి జర అందరితో సమాధానం, శాంతి తెచ్చండి. మా పనుల భారం ఒత్తిడి తీసేయండి ప్రభా. అయ్యా నాయన, యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దయచే. ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జితం మీరు తినగా సహాయం చేయండి. కుటుంబంలో తాగుడు పెగడని వ్యసనాలు దూరపరచండి. అప్పులు బంధకాలను విడుదల తెచ్చండి. కుటుంబంలో శాంతి సమాధానం నింపండి ప్రభా. కుటుంబంలో తండ్రి భార్య భర్త సమాధానపరచండి. యవన కుమార్ తల్లిదండ్రుల మాట లోబడి కృప తెచ్చండి. గర్భాలు ఇచ్చిన నార్మల్ వచ్చిన సహాయం చేయండి ప్రభా. అయినా ఇంకా సొంత గృహాలు కట్టుకుని కృప తెచ్చి ఏ వివాహాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి. యవన కుమార్తె మంచి వివాహాలు పరిశుద్ధాలు జరిగేలా సహాయం చేయండి. కృప చూపించి దీవించమని. బలహీన ముట్టని స్వస్థపరచండి. ఏ బలహీనతని బిడ్డ బాధపడుతున్నారో, ఆ షుగరు, బీపీ, గ్యాస్ నొప్పులు, మోకాలు, టైరాయిడ్స్, ఏ బలహీనతను దూరం అయిపోలే యేసునామములో. ఏ హాస్పిటల్ వేసిన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి, సహాయం చేసి కృప చూపించి దీవించమని. ఏదైనా పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి, కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. ఇలాంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు అన్నీ జరుపుకునే కృప. ఈ దినం ప్రయాణంలో అయ్యా, అది గాలి ప్రయాణమా, బస్సు ప్రయాణమైనా, ట్రైన్ ప్రయాణం, ఏ ప్రయాణమా క్షేమకరంగా గమ్యాన్ని చేర్చి ఏ ఆటంకాలు లేకుండా ఆ ప్రయాణం అంతా తోడుకుండా మిమ్మల్ని మీరు మహింపరచమని. దినమంతా మమ్మల్ని మా చేతి పనులను దీవించి ఆశ్రయించి కృప చూపించమని, మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. వందనాలు. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.